హాయ్ కార్తిక్. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ ఏందయ్యా రెడీ? ఎంతమంది ప్రపోజ్ చేస్తారు? చాలా మంది ప్రపోజ్ చేస్తుంటారు. ఎవరైనా ఒక్కరైనా యాక్సెప్ట్ చేసావా? లేదు. లేదా? ఎందుకు? లవ్ మీద ఒపీనియన్ ఏంటి కార్తిక్ రెడ్డికి? లవ్ మీద ఒపీనియన్ బేసిక్గా లవ్ అనేది ఉండాలి. లవ్ మీద ఒపీనియన్ ఏమని చెప్పాలి? బేసిక్గా లవ్ అంటే లవ్ అంటే అన్స్టాపబులా లేకపోతే చెప్పలేని కామెంట్? చెప్పలేని కామెంట్ కాదు. లవ్ అంటే ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి అందరిలో ఉండేది లవ్వే. బట్ అది ఏ టైంలో అవ్వాలో అదే టైంలో అవ్వాలి. బేసిక్గా ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత లవ్ చేయాలి. అంతే అంతే, సింపుల్ అన్నమాట. సింపుల్. అయితే కార్తిక్ రెడ్డితో ఇప్పటి వరకు చాలా మంది స్క్రీన్స్ షేర్ చేసుకున్నారు. లాస్య, జాను, రాజేశ్వరి, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. దీంట్లో కార్తిక్ రెడ్డి ఫేవరెట్ ఎవరు? పేర్లు చెప్పండి ఒకసారి మరి. అంటే నేను చెప్పింది కొన్ని పేర్లే, Okay, బట్ okay. మీతో చాలా మంది, మీరు కొన్ని వందల సాంగ్స్ చేశారా? ఎన్ని చేశారు ఇప్పటి వరకు? 300 సాంగ్స్ చేశాను. 300 సాంగ్స్ అంటే రిపీట్ అయ్యి ఉంటారు కొంతమంది న్యూ కమింగ్ వాళ్ళు ఉంటారు. అవును. సో చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా. సో దీంట్లో మీ ఫేవరెట్ ఎవరు? జాను అక్క అని చెప్పొచ్చు. జాను అక్క. జాను. జాను అక్క కాకుండా కాకుండానా? రీను ఎస్కే. ఏంటి క్వాలిటీ? ఏంటి నచ్చిన క్వాలిటీయా? తను ఫీల్డ్కి వచ్చి తన పని తను చూసుకొని వెళ్ళిపోతుంది. కాన్సెప్ట్ వరకే మాట్లాడుతుంది తప్ప ఇంకా ఫర్దర్గా అసలు మాట్లాడదు. అది బాగా అనిపిస్తుంది. ఎవరితోటి ఎక్కువ మాట్లాడదు. తన వర్కే తను చేసుకుంటుంది. మనం జోక్స్ చేసినప్పుడు నవ్వుతుంది, వెళ్ళిపోతుంది. సో అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కార్తిక్, నేను చాలా అబ్జర్వ్ చేశాను, మీ వీడియోస్ అన్ని కూడా కింద కామెంట్స్ చూస్తుంటాం. నెగిటివ్ కామెంట్స్ అంటే ఏమి ఉండవు, బట్ మీరు కొన్ని వీడియోస్లో ఎందుకు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తూ ఉంటారు? అంటే నా డౌట్ ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా మంది, అది నేను మిమ్మల్ని అడగాలి కార్తిక్, ఏంటంటే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, ఒక లేడీ స్క్రీన్ మీద కనపడితే చాలు పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. యాంకర్ కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే లేడీ అయితే చాలు టార్గెట్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది మధ్య. సో అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి మీరు చెప్పే సమాధానమా? ఏం లేదు, వాళ్ళకు నాలెడ్జ్ లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిబ్బా నిబ్బి అని ఒక పేరు ఇస్తా వాళ్ళకైతే నేను. నిబ్బా నిబ్బి బేసిక్ గా వాళ్ళు నిబ్బా నిబ్బిలే కామెంట్ చేసే ప్రతి ఒక్కరు నిబ్బా నిబ్బిలే. బ్యాడ్ కామెంట్ బేసిక్ గా బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళే నిబ్బా నిబ్బి. సో అదే వాళ్ళకి ఆన్సర్. అండ్ ఇంకోటి, మీరు చెప్పండి, మీరు యాంకర్ కదా, పబ్లిక్ వదిలేయండి, మీ ఫ్యామిలీ పరంగా మీకు బ్యాడ్ కామెంట్స్ కానీ లేకపోతే మిమ్మల్ని పర్సనల్ గా అనడం కానీ మీకు అవ్వట్లేదా, జరగట్లేదా? నా ఫ్యామిలీలో అయితే నాకేం కాదు, ఎందుకంటే మన ఫ్యామిలీలో మనకు అందరికీ తెలుసు కాబట్టి. మీ ఫ్రెండ్ సర్కిల్ లో జనరల్ గా చేసే వాళ్ళు చేస్తారు, బట్ ఎవరు కూడా డైరెక్ట్ గా చేయరు. ఎగ్జాక్ట్లీ. దానికి ఒక ప్లాట్ఫామ్ అన్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వాట్ ఎవర్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. స్క్రీన్ మీద మనం అలా కనపడ్డాము అంటే చలో ఇక్కడ పెట్టేయచ్చు, అంతే. దానికి ఖర్చు అవసరం లేదు. అవును, ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తుంది. బట్ మాకు హార్డ్ వర్క్ ఉంటుంది, బట్ వీళ్ళు మెంటల్ గా చాలా డిసప్పాయింట్ అవుతారు. చాలా అది